స్టార్ట్ చేయి. ఇప్పుడు నీకు 1/y ఈక్వల్ టు 1/8 ఇంటూ 2 వేసాను. ఫైండ్ y అని చెప్పావు. నువ్వేం చేసావు? ఈ 1 అటుపక్క పంపించి బై 1 ఏం చేసావు? రివర్స్ వేసావు. ఇక్కడ రివర్స్ చేయలేదు. నువ్వేం చేయాలి ఇక్కడ? రివర్స్ చేయాలి. కానీ చెయ్యాలి. కానీ నువ్వు చేయలేదు అంటే నీకు అదంతా అర్థం కాలేదు. ఈ చెప్పిందంతా వేస్ట్. అప్పుడు నేను చెప్పిన తర్వాత ఏం చేసావు? అప్పుడు రివర్స్ చేసావు. ఇటుపక్క కూడా 1/8 అనేది 8/1 అయింది. ఇక్కడ 2 అనేది పైనది 1/2 అయింది. అయిందా? అప్పుడు వెయ్యి ఎంత అయింది? మళ్ళీ అయిందా? ఒకటి. ఇప్పుడు తప్పు చేస్తావు. ఇంకోటి నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాను? 1/8 = 4/y. నీకు ఏం ఫైండ్ అవుట్ చేసామని చెప్పాను? గట్టి చెప్పు. వై ఫైండ్ అవుట్ చేయను. నేను ఎలా మాట్లాడుతున్నా మాట్లాడే రికార్డ్ అవుతుంది. 4/y వై ఇటు పక్క ఉందట. రైట్ సైడ్ ఉంది. నువ్వేం చేస్తావు? 4/y = 1/8 పెట్టావు. నెక్స్ట్ ఏం చేస్తావు? 4/y = 8/1 రెసిప్రోకల్. ఫస్ట్ నువ్వేం చేస్తావు? y = 2 అని చెప్పావు. ఏం చెప్పావు? 2 తప్పు అని చెప్పాను నేను. అప్పుడు కరెక్ట్ అయింది. ఎలా చేయాలట అది? ఇంటూ చేయాలి. కింద నుండి పైకి వెళ్తాయి. ఇంటికి ఈక్వల్ తర్వాత కింద నుండి పైకి వెళ్తాయి. మల్టిప్లికేషన్ అవుతుంది. రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళి మల్టిప్లికేషన్ అవుతాయి. అప్పుడు y = 8 × 4/1 32/1 అంటే ఇది కూడా తప్పు చేస్తావు. నీకు లాజిక్ ఏం చెప్పాను? లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉంటే ఫస్ట్ రైట్ చెక్. రూల్ నెంబర్ ఏంటి? ఒకవేళ రైట్లో ఉంటే రైట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. లెఫ్ట్ సైడ్ ఉన్నవి రైట్ తీసుకెళ్ళాలి. ఒక లెఫ్ట్ సైడ్లో ఉంటే అవసరం లేదు. ఓకే. ఇప్పుడు కింద ఉందో పైన డౌన్లో ఉందో టాప్లో ఉందా? డౌన్లో ఉంటే ఈక్వల్కి బోత్ సైడ్స్ రెసిప్రోకల్ చేయాలి. అర్థమైందా? అప్పుడు రెసిప్రోకల్ చేస్తే అప్పుడు కరెక్ట్ వాల్యూ వస్తుంది. ఓకే.